కానీ తన ప్రేమ కూడా చూపించేస్తుంది వండర్ఫుల్గా. కొట్టాల అవతా అంటే ఆడపిల్లకు కాస్త కొంత ప్రేమ అనేది ఉంటుంది కదా. రేటింగ్లో ఉండవు రప్పలే, ఖచ్చితంగా మారుతారు. సేమ్ టైం అమ్మాయిలు కూడా మారుతారు. కానీ ఇక్కడ డైరెక్టర్ ఏమనుకున్నాడు అడే చూపించాడు. అబ్బాయిల గురించి ఎందుకు చూపించారు, అమ్మాయిలు సైకోలాగా మాత్రం వాళ్ళ గురించి ఎందుకు చూపించలేరు అంటున్నారు. ఆయన అనుకోలేదు, మీరు అనుకుంటున్నారు. సో అది మీరు తీసుకోండి, ఓకేనా. రప్ప ఖచ్చితంగా వండర్ఫుల్ మూవీ చూడండి. రష్మిక కోసం ఇన్ని రోజులు మాది అనుకున్నాం, రష్మిక మందన మా క్రష్ కాదు, అమ్మాయిల క్రష్, ఆడపిల్ల కాదు. శివంగి బిడ్డ వచ్చింది, దున్నేత్తాంది, మీ ఇష్టం, పండుగ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. క్లైమాక్స్లో కూడా ఒక లేడీ అర్జున్ రెడ్డిలా చేసింది. అందుకే ది యానిమల్ లాగా ది గర్ల్ ఫ్రెండ్ అని పెట్టారా అనుకుంటా. సో నాకైతే గర్ల్ ఫ్రెండ్ మూవీ యావరేజ్గా అనిపించింది. మ్యూజిక్ కానీ మిగతా ఆస్పెక్ట్స్ అని ఎలా నాకు ఏం పెద్ద కనిపించలే. ఓన్లీ రష్మిక ఫ్యాన్స్కి అయితే నచ్చొచ్చు. నాకు ఉన్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ 1000 కోట్లు వస్తున్నాయి కదా. అవును, మరి ఇది కూడా ఒక 1000 crores 500 crores అలా ఏమన్నా ఊరుకున్నా నువ్వు మరి అంత ఏం కాదు, కానీ యావరేజ్ మూవీ గర్ల్ ఫ్రెండ్. అయితే డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు అనుకోవచ్చు సినిమా. ఆయన ఇంతకుముందు చిలాసో తీసాడు, ఆ చిలాసో చాలా బాగుంది. నాకు గర్ల్ ఫ్రెండ్ మూవీ యావరేజ్గా అనిపించింది. అంతకుమించి గొప్పగా చెప్పుకోవడానికి ఎవరికి బాగా అర్థం అవుద్ది అనుకోవచ్చు సినిమా. లవర్స్కి ఏమన్నా 2000 ఆఫ్టర్ 20s 20కి అర్థం అవుద్ది. ఈ జనరేషన్లో రావాల్సిన కథే, కానీ కొంతమందికి ఎక్కకపోవచ్చు. రష్మిక ఫ్యాన్స్కి బాగా నచ్చవచ్చు. ఇద్దరం కలిసి జాబ్ చేద్దాం, ఇద్దరం అన్నీ షేర్ చేసుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చాలా బాగుంటుందని చూపించారు సినిమాలో. ఇంకోటి యశం గారి మ్యూజిక్ నాకు ఎప్పుడైతే 25 minutes ఉంటుందో సినిమా లాస్ట్, అది దాంట్లో బాగా అనిపించింది తప్ప మిగతా అంత పెద్ద ఎఫెక్టివ్గా మ్యూజిక్ ఉంది లేకుంటే ఇంకేదో ఏం అనిపించలేదు. బట్ ఓవరాల్గా సినిమా చూసుకుంటే పర్లేదు, థియేటర్కి వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. దానివల్ల మనం ఒక విషయం నేర్చుకోవచ్చు. మా అమ్మని కానీ చెల్లిని కానీ వాళ్ళ ఎమోషన్స్ని వీటన్నిటిని ఎలా రెస్పెక్ట్ చేయొచ్చు అనే థింగ్ అయితే తెలుస్తుంది అనే ఫీలింగ్ నాకు అనిపించింది. ఓవరాల్గా పర్లేదు, థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.